హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. మనం ఈ రోజు అరకు వెళ్తున్నాం అన్నమాట. చిన్నగా వర్షం పడుతూ ఉంది. చుట్టూ కూడా మబ్బులు అసలు కొండల్ని కనిపించకుండా చేస్తున్నాయి. అన్ని మబ్బులు ఉన్నాయి అన్నమాట. చాలా చాలా మనకి ఎప్పుడు అరకు అనగానే గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మబ్బులు కూడా తోడయ్యాయి. చాలా బాగుంది. వెదర్ అయితే మాత్రం పర్ఫెక్ట్ వెదర్ అని చెప్పాలి. అలాగే ఇది మనకి వర్షాలు తక్కువగా పడ్డాయి ఈసారి ఏపీలో. లక్కీగా నిన్నటి నుంచి వర్షం పడుతుంది. అందుకే మేము ఇంకా ఈ రోజు అరకు వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సూపర్ గా ఉంది వెదర్ అయితే మాత్రం. అలాగే ఎక్కడ చూసినా మబ్బులు మబ్బులు వెండి మబ్బుల్లాగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళే కొలది ఇంకా చాలా బాగా ఉంటుంది. అది కూడా మనం విజువల్ ద్వారా తీసుకుందాం. నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒకే రకమైన పరుగులు, ట్రాఫిక్, హారన్లు, ఒత్తిడి. ఇలాంటి జీవితానికి కాస్త విరామం కావాలనిపించినప్పుడు మనకి అందరికీ మనసు సహజంగానే ప్రకృతి వడికి పరుగులు తీస్తుంది. మీరు కాదంటారా? అయితే అలాంటి ఆలోచనతోనే ఒకరోజు మేము అరకు ప్రయాణం ప్రారంభించామన్నమాట. అరకు ఘాట్ రోడ్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచే ప్రకృతి తన అందాలతో మమ్మల్ని పలకరించడం మొదలుపెట్టింది. రోడ్డుకి ఇరువైపుల పచ్చని కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు, చల్లని గాలి మనసులోని అలసటను ఒక్క క్షణంలో దూరం చేసేసింది. కొండలపై నుంచి మెల్లగా జారుకుంటూ వస్తున్న తెల్లటి మబ్బులు చూస్తుంటే అవి ఆకాశంలో తేలుతున్న మేఘాలు కాదు, భూమిపైకి దిగివచ్చి మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న అతిథుల్లా అనిపించాయండి నాకైతే. ఇలా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఏమైందంటే కొద్దిసేపటికే చిన్న చిన్న జల్లులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ వాన చినుకులు ముఖాన్ని తాకిన ప్రతిసారి అది వాన కాదు, ప్రకృతి ఇచ్చిన చల్లని ఆశీర్వాదంలా అనిపించింది నాకైతే. మరి మట్టి వాసన గాలిలో కలిసిపోయి ప్రతి శ్వాసను మరింత మధురంగా మార్చేసింది. అలాగే అరకు అందం గురించి చాలామంది చెబుతూ ఉంటారండి, కానీ స్వయంగా వచ్చి చూస్తేనే ఆ అందం ఎంత అపురూపమో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మబ్బులైతే ఒక్కోసారి కొండలన్నిటిని పూర్తిగా కప్పేస్తాయి, మళ్ళీ కొన్ని క్షణాల్లో మళ్ళీ నెమ్మదిగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఆ దృశ్యం చూస్తుంటే ప్రకృతి ఒక అద్భుతమైన మ్యాజిక్ షో చేస్తున్నట్లుగా మనకైతే అనిపిస్తూ ఉండడం పక్కాగా అనిపిస్తుందండి. అరకు మాత్రం అరకే. ఇక మేము నిలబడ్డ ప్రదేశం నుంచి దూరంగా కనిపిస్తున్న కొండలు, వాటి మధ్యలో తెల్లటి మబ్బులు, కింద పచ్చని లోయలు, చినుకులు పడుతున్న వాతావరణం, ఇవన్నీ కలిసి ఒక పెయింటింగ్లా కనిపించాయి. కళ్ళతో చూస్తున్నామా లేక కల్లో ఉన్నామా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. అంతలా ఉందండి ఈసారి వెదర్ మేము వెళ్ళినప్పుడు. నాకైతే ఫస్ట్ టైం ఇలా అనిపించడం, ఎప్పుడు ఇన్ని మబ్బులు నేను చూడలేదు. ఇక అరకు గురించి ఎంత విన్నా తక్కువే, ఎంత చూసినా కూడా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తనివి తీరదు నాకైతే. మరి ఎందుకంటే ప్రతి మలుపు కొత్త అందాన్ని చూపిస్తుంది, ప్రతి అడుగు కొత్త అనుభూతిని అందిస్తుంది. మన కెమెరాలో ఎంత బంధించినా కళ్ళతో చూసే అందాన్ని పూర్తిగా బంధించడం మాత్రం అసాధ్యమని చెప్పాలండి. చల్లని గాలి తాకిడికి చేతులు వణుకుతున్న మనసు మాత్రం అక్కడి నుంచి కదలాలని అనిపించలేదు నాకైతే. గంటల తరబడి అదే ప్రదేశంలో నిలబడి ఆ ప్రకృతిని అలా ఆస్వాదిస్తూ ఉన్నాను.
అయితే ఇక్కడ ఒక పక్కన అనంతగిరి కొంచెం ఇంకొక రోడ్డు ఉంటుంది. అటువైపుకి వెళ్తే ఇంకా బాగా మబ్బులు కనిపించాయన్నమాట. అలా వెళ్తుంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ జరుగుతూ ఉంది చూసారా? చాలా పెద్ద మార్కెట్ అండి. ఇదైతే ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఎక్కువగా మసాలా దినుసులు ఇవన్నీ అన్నమాట. మరి ఆ చిన్ని వర్షంలో వేడి వేడి టీ తాగితే వచ్చే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదండి. మరి పక్కనే ఉన్న వేడి మొక్కజొన్న, వెదురు చికెన్ వాసనలు, చుట్టూ చిరునవ్వులతో తిరుగుతున్న పర్యాటకులు, ఆ వాతావరణం మొత్తం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇక బస్సులు కూడా తిరుగుతూనే ఉన్నాయి ఎక్కువగా. బస్ సర్వీస్ కూడా చాలానే ఉంది. పర్యాటకుల గురించి మనం చెప్పుకోవసరం లేదు కదండి, ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అరకు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదండి. అది మన మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక ప్రకృతి మందిరం అని నా ఒపీనియన్. ఒత్తిడితో నిండిపోయిన జీవితంలో ఒక్కసారి ఇక్కడికి వస్తే మనసు మళ్ళీ కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. అలాగే తెల్లటి మబ్బులు మన చుట్టూ నాట్యం చేస్తుంటే, చిన్న చిన్న వాన చినుకులు మనల్ని తడుపుతూ ఉంటే, ప్రకృతి తన అందాన్ని మన కోసం ప్రత్యేకంగా అలంకరించుకున్నట్టే అనిపించింది నాకైతే. ఆ క్షణంలో నా మనసులో ఒక్కటే మాట వచ్చిందండి, భూలోక స్వర్గం అంటూ ఉంటాం కదా, నిజంగా ఉంటే అది అరకే కావచ్చని నాకు అనిపించింది ఆ క్షణంలో. అసలు అరకు అందాలని ఒక్క వీడియోలో చూపించడం అసాధ్యమండి. అయినా సరే మా కళ్ళతో చూసిన అందాన్ని మీకు చూపించాలని చిన్న ప్రయత్నమే ఈ వీడియో అనమాట. మీరు ఇంకా అరకు వెళ్ళకపోతే జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళండి. ముఖ్యంగా వర్షాకాలంలో అరకు అందం మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. తెల్లటి మబ్బులు, పచ్చని ప్రకృతి, చల్లని గాలి, చిన్న చిన్న జల్లులు ఇవన్నీ కలిసి మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అయితే పక్కాగా ఇస్తాయండి. మనం చుట్టూ చూసుకుంటే మబ్బులు చూసారా ఎలా వెళ్తూ ఉన్నాయో కొండల పైకి. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక పాల సముద్రం ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంది. భలే ఉందన్నమాట. మేఘాలు చూడండి మనం చూసుకుంటే ఎలా వెళ్తున్నాయో, ఎంత బాగుందంటే పెద్ద వర్షం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద వర్షమే కురవలేదు మనకి. సో ఈ 2 రోజుల నుంచి కొంచెం మబ్బుగా ఉండడం వల్ల, ఒక మబ్బు ఏంటి మొత్తం అరకంతా కూడా మబ్బులతో కమ్మేసింది. చూడండి మన వెనకాల ఏదో పొగ వెళ్తున్నట్టే వెళ్తున్నాయి. ఎంత బాగుందో అసలు. ఇప్పుడైతే మాత్రం వ్యూ అదిరిపోయింది. ఇదే మంచి టైం అండి ఇప్పుడు రావడానికి అరకు అనిపించింది నాకైతే ఫస్ట్ టైము.
ఇన్ని మబ్బులు చూస్తుంటే అసలు ఆనందం చెప్పలేమన్నమాట, అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో అందమైన ప్రయాణంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం, మీ మహాలక్ష్మి.